Hello everyone, hope you all are doing good. Welcome back to my channel Physics Class by KRD Ma'am. Today's class is going to be very special because today's class is a one-shot class. సో ఇవాల్టి క్లాస్లో సెమీ కండక్టర్ డివైజెస్ మీరు ఇక్కడ హెడ్డింగ్ చూసే ఉంటారు ఆల్రెడీ. సెమీ కండక్టర్ డివైజెస్లో వన్ షార్ట్ క్లాస్ చేస్తున్నాము. ఇఫ్ యూ నో సెమీ కండక్టర్ డివైజెస్ అనేది జేఈ మెయిన్స్ వైజ్ కానీ నీట్ వైజ్ కానీ చాలా 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 వెయిటేజ్ ఉన్న చాప్టర్. సెమీ కండక్టర్ డివైజెస్ నుంచి ఖచ్చితంగా మినిమం 1 క్వశ్చన్ మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సెమీ కండక్టర్ డివైజెస్ అనేది మోడర్న్ ఫిజిక్స్లో ఒక పార్ట్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మోడర్న్ ఫిజిక్స్ అనేది సెకండ్ ఇయర్లో మోడర్న్ ఫిజిక్స్ అనేది జేఈ మెయిన్స్లో అప్రాక్సిమేట్లీ 14 to 16% ఆఫ్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. సో మోడర్న్ ఫిజిక్స్లో ఉన్న అన్ని చాప్టర్స్లో సెమీ కండక్టర్ డివైజెస్ అనేది అగైన్ చాలా హై వెయిటేజ్ ఉన్న చాప్టర్. సో లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైమ్, లెట్స్ స్టార్ట్ అవర్ సెమీ కండక్టర్ డివైజెస్. బ్యూటిఫుల్ టాపిక్, చాలా బాగుంటుంది, ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయగలుగుతారు. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. దిస్ ఇస్ రమాదేవి. సెమీ కండక్టర్ డివైజెస్లో వన్ షార్ట్ క్లాస్ని చూద్దాం. వన్ షార్ట్ క్లాస్ అంటే నేను ఒకసారి మీకు చెప్పేస్తాను. వన్ షార్ట్ క్లాస్ అంటే ఏం లేదమ్మా, ఇందులో ఉండే కాన్సెప్ట్స్ కానీ అంటే ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ని బట్టి ఆ కాన్సెప్ట్స్ని అలాగే ఇందులో ఉండే మొత్తం ఫార్ములే అన్నిటినీ కూడా ఒక్కసారి మనం అలా బ్రషప్ చేసేస్తాం అనమాట. అయితే సెమీ కండక్టర్ డివైజెస్ అనేది కొంచెం లెందీ చాప్టర్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ దిస్ ఇంటూ 2 parts. ఫస్ట్ పార్ట్ ఇవాళ చెప్పుకునేది ఏంటి అంటే డయోడ్స్ గురించి, ట్రాన్సిస్టర్స్ గురించి చెప్తాను. లాజిక్ గేట్స్ అనేది నెక్స్ట్ పార్ట్ 2లో చెప్పుకుందాం. సో ఇవాళ సెమీ కండక్టర్ డివైజెస్ పార్ట్ 1. సో స్టార్టింగ్ విత్ ఇందులో సెమీ కండక్టర్ డివైజెస్ మీ అందరికీ తెలుసు, మెటీరియల్స్ని 3 partsగా డివైడ్ చేస్తారు. అవేంటి అంటే కండక్టర్స్, సెమీ కండక్టర్స్ అండ్ నాన్ కండక్టర్స్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్సులేటర్స్. సో వీటిలో మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే సెమీ కండక్టర్స్ దే ప్లే అ సెంట్రల్ రోల్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. సో వీటిని ఎలా డివైడ్ చేస్తాము అంటే బేసింగ్ ఆన్ వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్. సో ఇందులో ద వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్స్ బ్యాండ్ అనేది కింద ఉంటుంది అండ్ కండక్షన్ బ్యాండ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ కండక్టర్స్లో అయితే వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ దే ఓవర్లాప్ ఆన్ ఈచ్ అదర్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్లోకి వచ్చి అవైలబిలిటీగా ఉంటాయో అప్పుడు మాత్రమే ఆ మెటీరియల్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలుగుతుంది. సో ఇక్కడ ఇన్ కండక్టర్స్ ద వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఓవర్లాప్ ఆన్ ఈచ్ అదర్ అండ్ ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఏదైతే ఉందో అది 0 electron volts ఉంటుంది. అదే మనం సెమీ కండక్టర్ డివైజెస్లోకి వచ్చేటప్పటికి వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ ద కండక్షన్ బ్యాండ్ ఆర్ సెపరేటెడ్ బై అప్రాక్సిమేట్లీ 3 electron volts. అంతకంటే తక్కువ ఉంటుంది కానీ అంతకంటే ఎక్కువ ఉండదు. అదే మనం ఇన్సులేటర్స్లోకి వచ్చేటప్పటికి మాత్రం ద వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ will be greater than 6 electron volts, equal to or greater than 6 electron volts. ఈ మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు, ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్. దిస్ ఈస్ వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్. ఇక్కడ కూడా దిస్ ఈస్ ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్, వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్. కండక్షన్ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ని తీసుకురావాలి అంటే సెమీ కండక్టర్స్లో వచ్చేటప్పటికి 3 electron volts అంతకంటే తక్కువ ఎనర్జీని మనం సప్లై చేయాల్సి వస్తుంది. మనకి తెలిసిన 2 సెమీ కండక్టర్స్ ఏంటి అంటే సిలికాన్, జెర్మేనియం. ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఇదేంటి అంటే ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ వాల్యూ ఎంత ఉండాలి, ఎంత ఉంది అంటే సిలికాన్కి జెర్మేనియంకి అది ఫిక్స్డ్. జెర్మేనియంకి వచ్చేటప్పటికి 0.272 electron volts అండ్ సిలికాన్కి వచ్చేటప్పటికి 1.1 electron volts. ఈ రెండు కూడా లెస్ దాన్ 3 electron volts ఉండడం వలన ఎలక్ట్రాన్స్ కెన్ ఈజీలీ జంప్ ఫ్రమ్ బ్యాలెన్స్ బ్యాండ్ టు కండక్షన్ బ్యాండ్ అండ్ ఈజీలీ అవైలబుల్. ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అంటే ఈ ఎనర్జీ గ్యాప్లో ఎలాంటి ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ ఉండవు. బ్యాలెన్స్ బ్యాండ్ అనేది ఇట్ కెన్ బి కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్ పార్షియల్లీ ఫిల్డ్. కండక్షన్ బ్యాండ్ అనేది ఇట్ కెన్ బి పార్షియల్లీ ఫిల్డ్ ఆర్ ఇట్ కెన్ బి ఎంప్టీ ఆల్సో. ఇన్సులేటర్స్కి వచ్చేటప్పటికి కండక్షన్ బ్యాండ్ ఎంప్టీగా ఉంటుంది. సో ఇదంతా బేసిక్ కాన్సెప్ట్. సో దీంట్లో ఫర్బిడన్ ఎనర్జీ లెవెల్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దీని వాల్యూ అంటే ఇప్పుడు మనకి ఏంటి క్యాలిక్యులేషన్ అంటే ఒక ఎలక్ట్రాన్ బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి జంప్ అవ్వాలి అంటే
ఒకవేళ ఈ మెటీరియల్ సిలికాన్తో తయారైతే ఆ ఎలక్ట్రాన్కి మినిమం 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ ఇవ్వాలి. అదే ఒక జర్మేనియం మెటీరియల్ తీసుకుంటే ఒక ఎలక్ట్రాన్ వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి జంప్ చేయించాలి అంటే దానికి 0.72 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉండాలి. ఇక్కడ మనం ఒక చిన్న ఫార్ములాని రాసుకోవచ్చు. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న ఫార్ములానే. అదేంటి అంటే ఇఫ్ x electron volts is the forbidden energy gap, forbidden అంటే వదిలివేయబడిన forbidden energy gap, then the wavelength required by a photon to remove an electron from valence band to కండక్షన్ బ్యాండ్. వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి ఒక ఎలక్ట్రాన్ని పంపించాలి అంటే ఎలా పంపిస్తాము, ఎలక్ట్రాన్ని ఎలా ఎజెక్ట్ చేస్తాము? ఎలక్ట్రాన్ కెన్ బి ఇజెక్టెడ్ ఓన్లీ వెన్ అ లైట్ ఆఫ్ సర్టన్ ఫ్రీక్వెన్సీ కమ్స్ అండ్ ఫాల్స్. ఇదే మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో కూడా నేర్చుకున్నాం. సో వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని కండక్షన్ బ్యాండ్కి పంపించాలి. ఆ ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఎక్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనుకుందాం. ఎక్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అయితే ఎంత వేవ్ లెంత్ కావాలి, ఇది క్వశ్చన్. సో దీనికి ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు 12400 బై ఎక్స్ వెన్ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్. సో ఈ ఫార్ములాని మనం అప్రాక్సిమేట్గా వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ ఇన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆర్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. సో ఈ లెసన్స్ అన్నీ కూడా దగ్గరగా ఒకలాగే ఉంటాయి. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ బేసిక్స్. అయితే సెమీ కండక్టర్ డివైజెస్లో ఎలక్ట్రాన్స్, హోల్స్ రెండు కూడా ఛార్జ్ క్యారియర్స్ అవుతాయి. ఓన్లీ ప్యూర్ కండక్టర్స్లో అయితే ఎలక్ట్రాన్స్ మాత్రమే ఛార్జ్ క్యారియర్స్ అవుతాయి. కానీ సెమీ కండక్టర్ డివైజెస్లోకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవుతుందో ఆ ఎలక్ట్రాన్ ప్లేస్లో ఒక హోల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇందులో హోల్ అండ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఆర్ ద రెస్పాన్సిబుల్ వన్స్ టు క్యారీ ద ఎలక్ట్రిసిటీ. సో హోల్స్, ఎలక్ట్రాన్స్ రెండు ఉంటాయి. అదే మనము ఇక్కడ కండక్టర్స్, మనం ఈ సెమీ కండక్టర్స్ని 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్లో టైప్స్ ఏంటి అంటే ఒకటి ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్, రెండోది ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. సో ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ ఆర్ ద ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్స్. సో దీంట్లో వేరే ఏ మెటీరియల్ యాడ్ అయి ఉండదు. దిస్ ఈస్ ద ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్. ఎక్స్ట్రిన్సిక్ ఈస్ ద ఇంప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్లోకి వచ్చేటప్పటికి దిస్ ఈస్ ద ఇంప్యూర్ ఫార్మ్. ఆ ఇంప్యూర్ ఫార్మ్ ఏంటి చూద్దాం మనము. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ హోల్స్. number of electrons is equal to number of holes, and the total current is equal to the current due to electrons plus the current due to the holes. Current due to electrons and current due to holes, this is in intrinsic semiconductors. Intrinsic semiconductors lo any number of electrons untayo anni number of holes untayi, and here we can write Ni square is equal to Ne into Nh. Ne into Nh. Ne into Nh, where Ni is called intrinsic charge density. Ni is called intrinsic charge density. ఈ చిన్న ఫార్ములా మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి కొంచెం ఇంపార్టెంట్ ఫార్ములే. Ni is intrinsic charge density, Ne number of electrons లేదా ఎలక్ట్రాన్ డెన్సిటీ, అండ్ దిస్ ఈజ్ హోల్ డెన్సిటీ ఇన్ అ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్. సో మీరందరూ పెన్ పేపర్తో రెడీగా ఉన్నారనుకుంటున్నాను. స్క్రీన్ని పాజ్ చేసి క్విక్గా ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటే మీకు షార్ట్ రిఫరెన్స్కి హెల్ప్ అవుతుంది. రేపు నాకు ఎగ్జామ్ అనగా మీరు ఇవాళ ఈ వీడియో చూడండి, డెఫినెట్గా మీరు చాలా బెటర్గా ఎగ్జామ్ని రాయగలుగుతారు. సో మనం ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ గురించి చూసాము. నౌ విల్ మూవ్ ఆన్ టు ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. ఎందుకంటే ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ని ఎక్కువగా యూజ్ చేయరు. ప్రాక్టికల్ పర్పసెస్లో ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ని ఎక్కువగా యూజ్ చేయరు. బికాస్ ద చార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయో హోల్స్ కూడా అన్నీ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్,
ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటమ్మా, హియర్ దేర్ విల్ బి డోపింగ్, అంటే ఇంప్యూర్ ఫామ్. మనకి ప్యూర్ ఫామ్లో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హోల్స్ సమానంగా ఉండడం వలన ద కండక్టివిటీ ఈజ్ నాట్ దట్ హై. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్లో కండక్టివిటీ హైగా ఉండదు, చాలా వీక్గా ఉంటుంది, చాలా లోగా ఉంటుంది. సో ఆ కండక్టివిటీ రేట్ని పెంచడానికి మనము డోపింగ్ అనేది చేస్తాం. సో డోపింగ్లో పెంటావాలెంట్ మెటీరియల్తో కానీ ట్రైవాలెంట్ మెటీరియల్తో కానీ మనం డోపింగ్ చేస్తాము. దానికి వెళ్ళే ముందు చిన్న ఫార్ములే ఉన్నాయి, అవి ఒక్కసారి రివైజ్ చేద్దాము. అదేంటంటే కండక్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్ మెటీరియల్. ఒక సెమీ కండక్టర్ మెటీరియల్లో ఎలక్ట్రాన్స్ హోల్స్ రెండు ఫ్లో అవుతాయి కదా. సో ఇక్కడ మనం కండక్టివిటీకి ఫార్ములా రాసుకోవచ్చు. కండక్టివిటీ ఈజ్ సింబలైజ్డ్ విత్ సిగ్మా. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ మ్యూ ఈ ఇంటూ ఎన్ఈ ప్లస్ మ్యూ హెచ్ ఇంటూ ఎన్హెచ్. mu h into nh. So what is mu e? Mu e is mu, first of all what is mu ante mobility of charges. So mu e ante mobility of electrons, mu h ante mobility of holes. So mu ki manaki formula current electricity lo vastundi. Mu ki formula enti ante vd by e, where vd is the drift velocity, Vd is the drift velocity and E is electric field intensity. సో ఇక్కడ మ్యూని మనం ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అండ్ Vd డ్రిఫ్ట్ వెలాసిటీని కూడా మనం ఇక్కడ ఒకసారి రాసుకోవచ్చు. బికాస్ వీ నో I ఈజ్ ఈక్వల్ టు NEAVD, ఇవన్నీ మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో చదువుతాం. సో ఇక్కడ IE కరెంట్ డ్యూ టు హోల్స్ కెన్ బి రిటర్న్ యాజ్ NE నంబర్ ఆఫ్ electrons or electron density Ne into E, charge on electron, A into VE. VE is the drift velocity of electrons. Similarly, the current due to holes is equal to NHEAVH. Here VH is nothing but the drift velocity of holes, drift velocity of electrons, drift velocity of holes. A area of cross section, E charge on electron 1.6 into 10 power minus 19. NH entama, Ne is the density of electrons or the number of electrons and the number of holes passing through this area of cross section. So ivanni kuda interconnected problems. So idi density conductivity of సెమీకండక్టర్. ఒక సెమీకండక్టర్ ఎంత బాగా కండక్ట్ చేయగలదు దానికి ఇది ఫార్ములా. నెక్స్ట్ దీంట్లోనే వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ మోర్ థింగ్. కండక్టర్స్కి సెమీకండక్టర్స్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ద కండక్టివిటీ ఆఫ్ అ కండక్టర్ డిక్రీజెస్, వేరాస్ as the temperature increases the conductivity of a semiconductor increases. ఒక సెమీ కండక్టర్ కండక్టివిటీ టెంపరేచర్తో పాటు ఇంక్రీజ్ అవుతుంది. సో హియర్ ద కండక్టివిటీ ఆఫ్ ఏ సెమీ కండక్టర్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. సో హౌ ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ ఇప్పుడే చెప్పాను. హౌ ఇట్ డిపెండ్స్ యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ conductivity sigma of semiconductor also increases. As the temperature increases the conductivity of a semiconductor increases. కానీ అదే ఒక కండక్టర్ని తీసుకుంటే as the temperature increases కండక్టర్కి కండక్టివిటీ డిక్రీజ్ అవుతుంది, సెమీ కండక్టర్కి మాత్రం కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి కూడా మనకి వేరియేషన్ ఆఫ్ ద కండక్టివిటీ విత్ టెంపరేచర్కి ఫార్ములా ఉంది. అదేంటి అంటే Ni square is equal to it is A0 T cube e power minus Eg by K into T. So ఇది ఇక్కడ A0 is only a constant. ఆ కాన్స్టెంట్ వాల్యూని మనకి ప్రాబ్లంలో it will be given. This will be a given value. A0 is a positive constant. T is temperature and మీ అందరికీ ఆల్రెడీ తెలుసు క్యాపిటల్ టీ ఫార్ములాలో రాసాము అంటే ఇట్ హ్యాస్ టు బీ ఇన్ కెల్విన్, అబ్సల్యూట్ స్కేల్లో ఉండాలి. అదే స్మాల్ టీ రాస్తే మాత్రం ఇట్ క్యాన్ బీ ఇన్ డిగ్రీ సెల్సియస్. సో హియర్ టీ షుడ్ బీ ఇన్ కెల్విన్. And what is Eg? Eg is the
forbidden energy gap, forbidden energy gap, forbidden energy gap, EG is forbidden energy gap. Silicon అయితే 1.1 electron volts, అదే జెర్మేనియం అయితే 0.72 electron volts. Now what is K? K is Boltzmann constant. K is Boltzmann constant. So this is the formula which indicates the variation of the intrinsic charge density with the temperature of a semiconductor. Variation of a intrinsic charge density with the temperature for a semiconductor. So these are all some important formula అనుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. ప్రాబ్లం చేసేటప్పుడు వీటన్నిటిని కూడా కలిపి మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో ప్రాబ్లమ్స్ అనేవి నేను ఇవాల్టి క్లాస్లో తీసుకోవట్లేదు, బికాస్ ఆల్రెడీ చాప్టర్ చాలా పెద్దది. దీంట్లో ఫార్ములా మనం గుర్తు తెచ్చుకోవడానికే చాలా టైం పట్టేస్తుంది. సో పార్ట్ 2లో లాజిక్ గేట్స్తో పాటు డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ ద జేఈ మెయిన్స్ మోడల్స్ విల్ బీ కవర్డ్ ఇన్ పార్ట్ 2. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు పార్ట్ 2 ఆల్సో. So let us continue our extrinsic semiconductors. Extrinsic semiconductors అనేవి 2 types ఉంటాయి. అవి N type semiconductor and P type semiconductor. N type semiconductor ని ఎలా ఫామ్ చేస్తాము అంటే by doping with a pentavalent impurity. By doping with an pentavalent impurity అంటే గ్రూప్ 5 ఎలిమెంట్స్తో డోపింగ్ చేసినప్పుడు ఒక సెమీకండక్టర్ని N టైప్ సెమీకండక్టర్ ఫామ్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ విచ్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్, and minority charge carriers are holes. That means Ne is always greater than NH and the ratio Ne by NH is always greater than 1. Temperature perigina దీని వాల్యూ తగ్గుతుంది కానీ it will be greater than 1. So this is about N type semiconductor. అదే P type semiconductor కి వచ్చేటప్పటికి P type semiconductor లో it is formed by doping with trivalent impurity అంటే గ్రూప్ 3 ఎలిమెంట్స్తో డోపింగ్ చేసినప్పుడు పీ టైప్ సెమీకండక్టర్ ఫామ్ అవుతుంది. సో ఇందులోకి వచ్చేటప్పటికి మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్ అండ్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. సో ఇందులో రివర్స్లో ఉంటుంది. అయితే ఇక్కడ Ne is smaller than NH and because of which the ratio Ne by NH is always less than 1. సో ఇది greater than 1, ఇది less than 1. సో ఇక్కడ మనకి థియరిటికల్ బిట్స్ అనేవి రావచ్చు. సో వీటన్నిటిని కంపేర్ చేస్తే one thing we can conclude is conductivity wise చూస్తే intrinsic semiconductors are the weak conductors, తర్వాత P టైప్, ఆ తర్వాత N టైప్. అంటే N టైప్ సెమీకండక్టర్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత P టైప్ కండక్టివిటీ వస్తుంది, దాని తర్వాత ఇంట్రిన్సిక్. సో ఇంట్రిన్సిక్లోకి వచ్చేటప్పటికి వెరీ లో కండక్టివిటీ అనేది ఉంటుందన్నమాట మనకి. సో ప్లీజ్ పాజ్ ద స్క్రీన్ అండ్ నోట్ డౌన్. సో వీటన్నిటికీ సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే నేను పార్ట్ 2లో డెఫినెట్గా డిస్కస్ చేసుకుంటాం మనం. సో ఇది ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్. సో ఇప్పుడు మనం ఒక డయోడ్ని తయారు చేయాలి అంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు సెలెక్ట్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్, నాట్ ఇంట్రిన్సిక్. ఎందుకు? ఇంట్రిన్సిక్లో కండక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. హోల్స్, ఎలక్ట్రాన్స్ సమానంగా ఉండడం వలన ద కండక్టివిటీ విల్ బీ very very less in case of the extrinsic semiconductors. So now moving on to the diodes. సో ఎప్పుడైతే మనము P టైప్ N టైప్ నేర్చుకున్నామో దీని నుంచి జంక్షన్ డయోడ్ అనేది ఫామ్ అవుతుంది మనకి. సో వాట్ ఈజ్ అ జంక్షన్ డయోడ్? P టైప్ సెపరేట్గా చూసాము, N టైప్ సెపరేట్గా చూసాము. ఇప్పుడు P టైప్ని N టైప్ని కంబైన్డ్ చేసి చిప్ ఫ్యాబ్రికేషన్ చేసేటప్పుడు ఒక సైడ్ నుంచి పెంటావాలెంట్ డోపింగ్, రెండో సైడ్ నుంచి ట్రైవాలెంట్ డోపింగ్ చేస్తారు. సో అలా చేసినప్పుడు ఇది P టైప్ అనుకుందాము, ఇది N టైప్. ఈ రెండింటి మధ్యలో ఇది జంక్షన్.
దిస్ ఈజ్ ద జంక్షన్. సో జంక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది పీ టైప్ అనుకుందాము అండ్ ఇది ఎన్ టైప్ అనుకుందాం. సో పీ టైప్లో అక్కడక్కడ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి, ఎన్ టైప్లో అక్కడక్కడ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి. సో ఇలా చిప్ ఫ్యాబ్రికేషన్ చేయగానే ఒక ఎన్ టైప్లో ఉండే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్, పీ టైప్లో ఉండే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్, ఈ రెండు కూడా ఒకదానికొకటి అట్రాక్ట్ అయ్యి ఇలా ట్రావెల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అలా స్టార్ట్ అవ్వడం వలన మనకి ఇక్కడ ఒక జంక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ జంక్షన్లో ఏం జరుగుతుంది అంటే ఆల్ ద ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి ఇమ్మొబైల్ అయిపోతాయి. ఇక్కడ జంక్షన్లోకి వచ్చేటప్పటికి ఇమ్మొబైల్ అయిపోయి ఇట్ విల్ యాక్ట్ లైక్ అ బ్యారియర్. ఈ జంక్షన్ ఇట్ విల్ స్టార్ట్ యాక్టింగ్ లైక్ అ బ్యారియర్. సో ఈ బ్యారియర్ని మనం వీ హ్యావ్ టు ఓవర్కమ్. ఈ బ్యారియర్ విడ్త్ని తగ్గిస్తేనే ఫర్దర్ మోర్ ఇటు నుంచి ఇటు ఎలక్ట్రాన్స్ హోల్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి. లేదు అంటే అక్కడితో మనకి ఆ కండక్టివిటీ అనేది ఆగిపోతుంది. సో ఈ బ్యారియర్కి అక్రాస్ దిస్ బ్యారియర్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెటప్ అవుతుంది. అండ్ అక్రాస్ దిస్ బ్యారియర్ మనం కనుక పొటెన్షియల్ని క్యాలిక్యులేట్ చేయగలిగితే దానినే బ్యారియర్ పొటెన్షియల్ అంటారు. సో ద పొటెన్షియల్ అక్రాస్ ద బ్యారియర్ మెజర్డ్ ఈజ్ కాల్డ్ బ్యారియర్ పొటెన్షియల్. సో ఈ బ్యారియర్ పొటెన్షియల్ అనేది ఇట్ ఈస్ డిసైడెడ్. అంటే మనం ఇక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్ని మళ్ళీ మనం ఒక పవర్ సప్లైకి కనెక్ట్ చేసుకోవచ్చు, బ్యాటరీకి కనెక్ట్ చేసుకుంటే ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ అనేది వస్తుంది మనకి ఇక్కడ. సో ఫార్వర్డ్ బయాస్లో ఏం జరుగుతుంది, రివర్స్ బయాస్లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాము. సో ఫార్వర్డ్ బయాస్, ఫార్వర్డ్ బయాసింగ్, ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ని తీసుకెళ్ళి ఒక బ్యాటరీకి కనెక్ట్ చేయొచ్చు. అలా కనెక్ట్ చేసేటప్పుడు రెండు రకాలుగా కనెక్ట్ చేస్తారు. ఒకటి ఫార్వర్డ్ బయాసింగ్. ఫార్వర్డ్ బయాసింగ్ అంటే ఏంటమ్మా, పిఎన్ జంక్షన్ డయోడ్కి సింబల్ వచ్చేసి ఇది, దిస్ ఈజ్ ద సింబల్, దిస్ రిప్రజెంట్స్ P అండ్ ఈ లైన్ రిప్రజెంట్స్ N. సో వెనెవర్ P ఈజ్ కనెక్టెడ్ టు పాజిటివ్ అండ్ N ఈజ్ కనెక్టెడ్ టు నెగిటివ్, then it is called forward biased condition. ఇది ఫార్వర్డ్ బయాస్డ్ కండిషన్ అంటాము. అయితే కరెక్ట్ డెఫినేషన్ ఏంటి అంటే P మస్ట్ బి అట్ హయ్యర్ పొటెన్షియల్, N మస్ట్ బి అట్ లోవర్ పొటెన్షియల్ కండిషన్ అది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2014 జేఈ మెయిన్స్లో ఈ కాన్సెప్ట్ మీద మనకి క్వశ్చన్స్ అడిగారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక జంక్షన్ డయోడ్ని కన్సిడర్ చేస్తాను. ఇఫ్ దిస్ పాయింట్ ఈజ్ మెయింటైన్డ్ అట్ 5 volts and this point is maintained at -2 volts, then this junction is forward biased. ఇది మీ అందరికీ అర్థమైపోయింది. బట్ వాట్ ఇఫ్ ఐ మెయింటైన్ దిస్ అట్ -5 volts and this at some, అంటే ఇది హయ్యర్ పొటెన్షియల్ దగ్గర ఉండాలి, ఇది లోవర్ పొటెన్షియల్ దగ్గర ఉండాలి. సో సమ్ -5 ఉంది కాబట్టి వీ కెన్ రైట్ -7 volts. -5 -7లో ఏది పెద్దది, -5 పెద్దది. సో నౌ దిస్ ఈజ్ అట్ హయ్యర్ పొటెన్షియల్, దిస్ ఈజ్ అట్ లోవర్ పొటెన్షియల్. సో ఈవెన్ ఇన్ దిస్ సిచ్యువేషన్ వీ కన్సిడర్ దిస్ టు బి యాజ్ ఫార్వర్డ్ బయాస్డ్ కండిషన్. అలా కాదు అనుకుంటే ఇఫ్ దిస్ పార్ట్ ఈజ్ గ్రౌండెడ్, గ్రౌండెడ్ అంటే ఏంటమ్మా 0 volts దగ్గర మెయింటైన్ అయింది. నౌ సి ఇది 0 volts, ఇది -7 volts. 0 అనేది -7 కంటే పెద్దది కాబట్టి దిస్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్డ్ కండిషన్. సో సిమిలర్లీ వీ కెన్ సీ ద రివర్స్ బయాస్డ్ కండిషన్ ఆల్సో. రివర్స్ బయాస్డ్ కండిషన్. సో రివర్స్ బయాసింగ్ అంటే when we consider PN junction diode, P is connected to lower potential and N is connected to higher potential. So P ni lower potential ki, N ni higher potential ki consider cheste, we say that it is in reverse biasing. Example తీసుకుంటే when we consider the diode, then if this is maintained at some 0 potential and this is maintained at some I'll take 7 volts. So 0, 7, this is higher potential, this is lower potential. So now the condition is reverse biasing. అయితే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఫార్వర్డ్ బయాసింగ్ రివర్స్ బయాసింగ్ అనేది ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు చెక్ వెదర్ ద డయోడ్ ఈజ్ ఇన్ రివర్స్ బయాస్ కండిషన్ ఆర్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను మీకు. సో దేర్ ఆర్ 2 డయోడ్స్ కనెక్టెడ్ లైక్ దిస్ అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ అయ్యి ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ అయ్యి ఉంది అండ్ దెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ వన్ మోర్ రెసిస్టెన్స్ ఈస్ కనెక్టెడ్ హియర్.
సో ఈ డయోడ్ D1, లెట్ us నేమ్ దిస్ ఇస్ D2. ఇక్కడ ఒక 10 ohms రెసిస్టర్ ఉంది, ఇక్కడ ఒక 20 ohms రెసిస్టర్ ఉంది, అండ్ దెర్ ఈస్ అనదర్ 10 ohm రెసిస్టర్. ఇక్కడ 20 volts సప్లై చేస్తున్నాము అనుకుందాం. ద క్వశ్చన్ ఆస్క్డ్ ఈజ్ ఫైండ్ ద కరెంట్ passing in the circuit. What is the current in the circuit? So simple, current in the circuit అంటే ohms law ప్రకారం I is equal to V by R వేయాలి. బట్ ఒక సర్క్యూట్లో ఒకటి కంటే ఎక్కువ రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆర్ ఎఫెక్టివ్ రాయాలి ఇక్కడ. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే డయోడ్స్ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నాయా, రివర్స్ బయాస్లో ఉన్నాయా? ఒక డయోడ్ సర్క్యూట్లో ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు మాత్రమే అది కండక్ట్ చేస్తుంది. ఇట్ విల్ అలౌ ద ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ ఇట్. ఒక డయోడ్ రివర్స్ బయాస్లో కనెక్ట్ అయి ఉంటే దానిలో నుంచి కరెంట్ ఫ్లో అవ్వదు, ఆ వింగ్ మొత్తంలో కరెంట్ ఫ్లో అవ్వదు. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే D1 ఈజ్ ఫార్వర్డ్ బయాస్డ్, D2 ఈజ్ రివర్స్ బయాస్డ్. సో D2లో నుంచి అసలు కరెంట్ ఫ్లో అవ్వదు. D2లో నుంచి కరెంట్ ఫ్లో అవ్వకపోతే 20 ohmsలో నుంచి కూడా కరెంట్ ఫ్లో అవ్వట్లేదు. సో 20 ohms అనేది సర్క్యూట్లో ఉన్నా లేనట్లే. సో వీ నీడ్ నాట్ టు కన్సిడర్ 20 ohms. సో ఇది మొత్తంని రిమూవ్ చేసేస్తే కరెంట్ ఇలా ఫ్లో అయిపోతుంది. సో సేమ్ పాత్, ఈ 10 ohms ఈ 10 ohms సేమ్ పాత్లో ఉన్నాయి కాబట్టి దీస్ 10 ohms ఆర్ ఇన్ సిరీస్ కాంబినేషన్. సో ఇక్కడ I is equal to వోల్టేజ్ ఎంతమ్మా 20 volts బై ఈ రెండు సిరీస్ కాబట్టి 10 + 10 20 ohms. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 1 ampere. సో ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనం ఫార్వర్డ్ బయాసింగ్ అండ్ రివర్స్ బయాసింగ్ అనేది యూస్ చేస్తాము. అయితే PN జంక్షన్ డయోడ్కి ఒక క్యారెక్టరిస్టిక్ కర్వ్ ఉంది. ఈ క్యారెక్టరిస్టిక్ కర్వ్ ఎందుకు చెప్తున్నాను అంటే ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్లో ఈ డిప్లీషన్ లేయర్ ఏదైతే ఉందో ఈ బ్యారియర్ని ఏమంటారంటే డిప్లీషన్ లేయర్. రకరకాల పేర్లు ఉంటాయి. ఈ డిప్లీషన్ లేయర్ ఏదైతే ఉందో అక్రాస్ దిస్ డిప్లీషన్ లేయర్ VB ఉంది కదా, ఆ VB అనేది ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దీన్ని ఏమంటారు? బ్యారియర్ పొటెన్షియల్ లేదా నీ వోల్టేజ్, థ్రెష్ హోల్డ్ వోల్టేజ్ అంటారు. అంటే ఇది ఒక సిలికాన్ మెటీరియల్తో తయారైంది అనుకుంటే ఫర్ సిలికాన్ barrier potential is for silicon barrier potential is 0.7 volts and for germanium barrier potential is 0.3 volts. ఇది ఫిక్స్. అంటే ఇప్పుడు మనం ఒక PN జంక్షన్ డయోడ్ని సిలికాన్తో తయారు చేస్తే అక్రాస్ దిస్ మనం ఒక సెల్ని కనెక్ట్ చేస్తే, సెల్ ఆర్ బ్యాటరీని కనెక్ట్ చేస్తే ఇక్కడ ఎంత సప్లై చేయాలి? మినిమం 0.7 volts. అంతకంటే తక్కువ వోల్టేజ్ సప్లై చేస్తే కరెంటు ఫ్లో అవ్వదు. ఇటు నుంచి ఇటు ఎలక్ట్రాన్స్ హోల్స్ ఫ్లో అవ్వవు. అలాగే ఇప్పుడు ఈ PN జంక్షన్ డయోడ్ని జర్మేనియంతో తయారు చేస్తే దెన్ ఈ బ్యారియర్ ఇక్కడ పొటెన్షియల్ ఎంత సప్లై చేయాలి అంటే బ్యారియర్ పొటెన్షియల్ కంటే ఎక్కువ సప్లై చేయాలి. సో 0.3 లేదా అంతకంటే ఎక్కువ వోల్టేజ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇందులో కరెంట్ ఫ్లో అవుతుంది. ఇఫ్ యూ ప్రొవైడ్ అ వోల్టేజ్ లెస్ దాన్ 0.3 volts ఇందులో సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అవ్వదు. సో దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యారియర్ పొటెన్షియల్. ఆ బ్యారియర్ పొటెన్షియల్ని తెలుసుకోవడానికే మనం ఒక క్యారెక్టరిస్టిక్ కర్వ్ గీస్తాము. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ పొటెన్షియల్ అండ్ అలాంగ్ వై యాక్సిస్ కరెంట్ కనుక కన్సిడర్ చేస్తే ఈ రీజియన్ని ఫార్వర్డ్ బయాస్ రీజియన్ అనుకుంటాము, ఈ రీజియన్ని రివర్స్ బయాస్ అంటే కరెంట్ నెగిటివ్లో ఉంది కాబట్టి రివర్స్ బయాస్ రీజియన్. ఇక్కడ కరెంట్ నెగిటివ్, పొటెన్షియల్ నెగిటివ్. సో ఫార్వర్డ్ బయాస్ రీజియన్లో యూ విల్ గెట్ అ గ్రాఫ్ లైక్ దిస్ అండ్ రివర్స్ బయాస్ రీజియన్లో గ్రాఫ్ ఇలా ఉంటుంది. అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, పొటెన్షియల్ పెరుగుతున్నా కూడా కరెంట్ జీరోలోనే ఉంది. ఒక పర్టిక్యులర్ పొటెన్షియల్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రమే సడన్గా కరెంట్ అనేది రైజ్ అయ్యి సాచురేషన్ కరెంట్కి వెళ్ళింది. అలా కాన్స్టెంట్ కరెంట్ సడన్గా రైజ్ అయిపోతుంది. సో ఏ పొటెన్షియల్ తర్వాత అయితే కరెంట్ సడన్గా రైజ్ అవుతుందో ఆ పొటెన్షియల్నే మనం బ్యారియర్ పొటెన్షియల్ ఆర్ థ్రెషోల్డ్ పొటెన్షియల్ ఆర్ నీ వోల్టేజ్ అంటాం. సిమిలర్లీ రివర్స్ బయాస్ కండిషన్లో కూడా మనకు ఒక థ్రెషోల్డ్ పొటెన్షియల్ ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో కరెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇట్ కెన్ బి మెజర్డ్ ఇన్ మిల్లీ యాంపియర్స్. రివర్స్ బయాస్ కండిషన్లో చాలా తక్కువ
ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ని రివర్స్ బయాస్ కండిషన్లో కనుక కనెక్ట్ చేస్తే ఇదాక ఏం చెప్పుకున్నాము, ఆల్మోస్ట్ జీరో కరెంట్ అనమాట. సో ద కరెంట్ విల్ బీ ఆఫ్ మైక్రో ఆంపియర్స్ ఆర్డర్లో ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డయోడ్ కనుక రివర్స్ బయాస్లో ఉంటే అసలు దాంట్లో నుంచి కరెంట్ అనేది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిని బేస్ చేసుకుని కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను చూడండి. ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటి అంటే, ఐ హోప్ యు ఆర్ నోటింగ్ ఇట్ డౌన్. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను చూడండి. బ్యారియర్ పొటెన్షియల్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గివెన్ 2 డయోడ్స్, both are connected in forward biased condition. Across this ఒక లోడ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేశారు, దీన్ని తీసుకెళ్ళి ఒక పొటెన్షియల్కి కనెక్ట్ చేశారు అనుకుందాం. పొటెన్షియల్ ఇలా ఉంది, ఇది ఒక లోడ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ మనం అవుట్పుట్ అనేది తీసుకుంటాం. ఓకే, ఈ లోడ్ రెసిస్టెన్స్ సమ్ 12 కిలో ఓమ్స్ ఉంది అనుకుందాం. లోడ్ రెసిస్టెన్స్ 12 కిలో ఓమ్స్. నౌ దిస్ ఈజ్ మేడ్ విత్ జెర్మేనియం అండ్ దిస్ ఈజ్ మేడ్ విత్ సిలికాన్. జెర్మేనియం డయోడ్, సిలికాన్ డయోడ్ ఉన్నాయి. సో ఇది సమ్ 10 volts ఉంది అనుకుందాం. 10 volts సప్లై చేస్తున్నారు. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, బోత్ ఆర్ ఇన్ ఫార్వర్డ్ బయాస్డ్ కండిషన్. సో రెండిట్లో నుంచి కరెంట్ ఫ్లో అవుతుందా అంటే నో, రెండిట్లో నుంచి కరెంట్ ఫ్లో అవ్వదు. కరెంట్ ఎప్పుడు కూడా ఇట్ విల్ టేక్ ఏ పాత్ వేర్ లెస్ రెసిస్టెన్స్ ఈజ్ ఆఫర్డ్. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, సిలికాన్ జెర్మేనియంతో కంపేర్ చేస్తే సిలికాన్కి 0.7 volts ఇస్తేనే కానీ కరెంట్ అనేది స్టార్ట్ అవ్వదు అనమాట. అప్పటి వరకు కరెంట్ జీరోలోనే ఉంటుంది. కానీ జెర్మేనియంకి 0.3 volts రీచ్ అవ్వంగానే కరెంట్ స్టార్ట్ చేసేస్తుంది అది. సో ఈ రెండిట్లోనూ కరెంట్ ఏ పాత్ని చూస్ చేసుకుంటుంది అంటే జెర్మేనియం పాత్ని చూస్ చేసుకుంటుంది. బికాజ్ 0.3 voltsని రీచ్ అవ్వగానే కరెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు సిలికాన్లో నుంచి ఎలాంటి కరెంటు ఫ్లో అవ్వదు. సో ఇప్పుడు మనం సర్క్యూట్ ఎలా తీసుకోవాలి అంటే ఓన్లీ ఇలా మాత్రమే కన్సిడర్ చేయాలి. సో ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఇలా కూడా అడుగుతారు. సో జెర్మేనియం, సిలికాన్ రెండు ఫార్వర్డ్ బయాస్లోనే ఉన్నప్పుడు జెర్మేనియంని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సిలికాన్లో నుంచి కరెంట్ వెళ్ళదు బికాజ్ ఆఫ్ దిస్ పాయింట్, ఈ బ్యారియర్ పొటెన్షియల్ వల్ల. సో ప్లీజ్ నోట్ డౌన్ ద ఎగ్జాంపుల్స్ ఆల్సో. సో అది మనకి బ్యారియర్ పొటెన్షియల్ గురించి, ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ కండిషన్ గురించి. సో ఈ ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ కండిషన్లో అయిపోయిన తర్వాత ఇక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్లో ఉన్న ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటమ్మా, ఇట్ కెనాట్ వర్క్ ఇన్ రివర్స్ బయాస్ కండిషన్. పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది రివర్స్ బయాస్ కండిషన్లో వర్క్ చెయ్యదు. సో అలా వర్క్ చెయ్యదు కాబట్టి దానిని వర్క్ చేసేలా చెయ్యాలి. మనం వదిలిపెడతామా? లేదు, మనం ఎలాగైనా సాధించుకుంటాం. కాబట్టి పిఎన్ జంక్షన్ డయోడ్ని కూడా రివర్స్ బయాస్ కండిషన్లో వర్క్ చేయగలిగేలాగా చెయ్యాలి. దానికోసం ఆలోచించగా చేసిందే జీనార్ డయోడ్. జీనార్ అనేది నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్. సో జీనార్ డయోడ్ అనేది పిఎన్ జంక్షన్ డయోడ్కి నెక్స్ట్ వర్షన్, 0.2 వర్షన్ అనమాట. సో జీనార్ డయోడ్ ఏంటి అంటే హెవీలీ డోప్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్. దీని క్యారెక్టర్ క్వాలిటీ ఏంటి అంటే ఇట్ ఈస్ అ హెవీలీ డోప్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్ విచ్ వర్క్స్ ఇన్ రివర్స్ బయాస్డ్ కండిషన్. రివర్స్ బయాస్ కండిషన్లో కూడా ఇది కరెంట్ని సప్లై చేస్తుంది. దాట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ జీనార్ డయోడ్. జీనార్ డయోడ్కి సింబల్ వచ్చేటప్పటికి నార్మల్ పీనే, కాకపోతే దీనిని జెడ్ లాగా రాస్తాము. సో ఇది మనకి జీనార్ డయోడ్ జంక్షన్ డయోడ్ సింబల్. సో జీనార్ డయోడ్ స్పెషాలిటీ ఏంటి అంటే బికాస్ ఆఫ్ హెవీలీ డోపింగ్, చాలా హై డోపింగ్ జరగడం వల్ల ఆ బ్యారియర్ విడ్త్ అనేది తగ్గిపోతుంది అనమాట. యూజువల్గా ఫార్వర్డ్ బయాస్డ్ కండిషన్లో ఆ పొటెన్షియల్కి మనం గ్రాఫ్ గీసుకుంటే, ఇఫ్ దిస్ ఈజ్ ద పొటెన్షియల్, మనకి గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ద గ్రాఫ్ గోస్ లైక్ దిస్. ఐ విల్ షో యూ. 1, 2, 3 అనుకుందాము. 1 అనేది ఎప్పుడు అంటే 1 అనేది ఇట్ ఈస్ ద కండిషన్ వేర్, అంటే ఇక్కడ VB ఇది బ్యారియర్ పొటెన్షియల్ అనుకుందాం. బ్యారియర్ పొటెన్షియల్ విడ్త్ చూడండి 1 కన్నా 2కి తక్కువగా ఉంది, 3కి ఇంకా తక్కువగా ఉంది. సో 1 అనేది ఏ కండిషన్ అంటే వెన్ నో బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్. వెన్ నో బ్యాటరీ కనెక్టెడ్ అంటే మన సర్క్యూట్లో, పిఎన్ జంక్షన్ డయోడ్ సర్క్యూట్లో
బ్యాటరీ కనెక్ట్ చేయకుండా పిఎన్ జంక్షన్ డయోడ్ మాత్రమే ఉన్నప్పుడు దెన్ వెన్ నో బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ బీబీ ఇంత విడ్త్లో ఉంది అనుకుందాం. సెకండ్ కండిషన్లో వెన్ బ్యాటరీ ఆఫ్ లో వోల్టేజ్ ఈజ్ కనెక్టెడ్, బ్యాటరీ ఆఫ్ లో వోల్టేజ్ ఈజ్ కనెక్టెడ్. బ్యాటరీ ఆఫ్ లో వోల్టేజ్ అంటే బ్యాటరీ అయితే కనెక్ట్ చేసాం, బ్యాటరీ కనెక్ట్ చేయడం వలన ఎక్స్టర్నల్ ఫోర్స్ రావడం వలన బ్యారియర్ విడ్త్ డిక్రీజ్ అవుతుంది. ఫార్వర్డ్ బయాస్డ్ కండిషన్లో బ్యారియర్ విడ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే థర్డ్ కండిషన్కి వచ్చేటప్పటికి వెన్ బ్యాటరీ ఆఫ్ హై వోల్టేజ్ ఈజ్ కనెక్టెడ్, బ్యాటరీ ఆఫ్ హై వోల్టేజ్. సో బ్యాటరీ లేనప్పుడు కన్నా బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు, బ్యాటరీ ఆఫ్ హై వోల్టేజ్ కనెక్ట్ చేసినప్పుడు దాని బ్యారియర్ విడ్త్ అనేది తగ్గిపోతుంది. బ్యారియర్ విడ్త్ తగ్గిపోవడం వలన కండక్టివిటీ ఎక్కువ అవుతుంది. సో ఇదే కాన్సెప్ట్లో ఇంకొంచెం డోపింగ్ కనుక ఎక్కువ చేస్తే రివర్స్ బయాస్ కండిషన్లో కూడా వర్క్ చేస్తుంది అనే కాన్సెప్ట్ మీద మనకి జీనా డయోడ్ అనేది తయారు చేశారు. జీనా డయోడ్లో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అది మాత్రమే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. కాన్సెప్ట్ని నేను ఏమాత్రం డిస్కస్ చేయట్లేదు ఇక్కడ. If you want to discuss the concepts, please go to my conceptual classes. So ఇక్కడ ఇది సింప్లెస్ట్ సర్క్యూట్, మనకి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఇలాంటి సర్క్యూట్స్ మీద మాత్రమే వస్తాయి. సో దిస్ ఈజ్ జీనా డయోడ్. సో ఇది జీనా డయోడ్ సింబల్, జీనా డయోడ్ సింబల్. ఇక్కడ పొటెన్షియల్ వి ఇన్ అంటే ఇన్పుట్ వోల్టేజ్. దెన్ దిస్ ఈజ్ కాల్డ్ RS, రెసిస్టెన్స్ ఇన్ సిరీస్, అండ్ దిస్ ఈజ్ జీనా డయోడ్. And this is RL, load resistance, అంటే across which resistance we take the output. ఏ రెసిస్టెన్స్ దగ్గర అయితే మనం అవుట్పుట్ని కలెక్ట్ చేస్తామో ఆ రెసిస్టెన్స్ని ఎప్పుడు కూడా లోడ్ రెసిస్టెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జీనా డయోడ్ యూజ్ చేసి ఒక ఫ్యాన్ని ఆపరేట్ చేస్తున్నాను అనుకుంటే ఆ ఫ్యాన్ దగ్గర నేను అవుట్పుట్ తీసుకుంటున్నాను కాబట్టి ఫ్యాన్ ఈజ్ RL హియర్, AC is the RL here, refrigerator is the RL here. సో ఎక్కడైతే ఒక జీనా డయోడ్ని సర్క్యూట్లో యూజ్ చేసి అవుట్పుట్ని అక్రాస్ రెసిస్టర్ కలెక్ట్ చేస్తామో ఆ రెసిస్టర్నే మనం లోడ్ రెసిస్టెన్స్ అంటాము. ఒక సిరీస్ రెసిస్టెన్స్ ఎందుకు అంటే ఇందులో వోల్టేజ్ని రెగ్యులేట్ చేయడానికి సిరీస్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు అప్లికేషన్స్లో చదివే ఉంటారు, జీనా డయోడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఇక్కడ ఇది సర్క్యూట్ ఫర్ వోల్టేజ్ రెగ్యులేటర్ అనమాట. ఒక జీనా డయోడ్ని వోల్టేజ్ రెగ్యులేటర్గా వాడచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక రెఫ్రిజిరేటర్ని వర్క్ చేస్తున్నాను అనుకోండి, ఆ రెఫ్రిజిరేటర్ 220 volts దగ్గర మాత్రమే పనిచేస్తుంది. 230 volts కనుక సడన్గా వస్తే రెఫ్రిజిరేటర్ పనిచేయదు, డ్యామేజ్ అయిపోతుంది. సో దీని దగ్గర కరెక్ట్గా 220 volts మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఎంత ఫ్లక్చువేషన్స్ వచ్చినా ఇక్కడ 220 volts మాత్రమే నేను మెయింటైన్ చేసుకోగలగాలి అంటే ఒక జీనా డయోడ్ని దానికి ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ప్యారలల్ కాంబినేషన్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటమ్మా, ప్యారలల్లో ఇక్కడ ఎంత పొటెన్షియల్ మెయింటైన్ అవుతుందో ఇక్కడ కూడా అంతే పొటెన్షియల్ మెయింటైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పొటెన్షియల్ అక్రాస్ RS పొటెన్షియల్ VS అనుకుందాము, అక్రాస్ జీనా డయోడ్ పొటెన్షియల్ VZ అనుకుందాము. ఇది అవుట్పుట్ కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ Vout అనుకుందాం. అయితే అకార్డింగ్ టు ద కాన్సెప్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుందాం. ఈ పాయింట్స్ నుంచే మనం ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి V అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు VZ. పొటెన్షియల్ అక్రాస్ అవుట్పుట్ రెసిస్టెన్స్ లేదా లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ అక్రాస్ ద జీనా డయోడ్. నెక్స్ట్ ఇంకా ఏం తెలుసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి I అమౌంట్ ఆఫ్ కరెంట్ బయటకు వచ్చింది సెల్లో నుంచి. సో ఇక్కడ దాకా ఇది ఈ రెసిస్టర్లోంచి బయటకు వచ్చిన I అమౌంట్ ఆఫ్ కరెంటే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దీనికి ఒక జంక్షన్ వచ్చింది. జంక్షన్ దగ్గర కరెంట్ ఎప్పుడు కూడా డివైడ్ అయిపోతుంది. సో లెట్ us ఇమాజిన్ ద కరెంట్ త్రూ జీనా డయోడ్ ఈజ్ IZ అండ్ ద కరెంట్ త్రూ లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ IL అనుకుందాం. సో వాట్ కెన్ బి రైట్, వన్ మోర్ కంక్లూజన్ ఈజ్ I ఈజ్ ఈక్వల్ టు IZ ప్లస్ IL. ఇదొక మనం కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవన్నీ వాడాలన్నమాట మనం. నెక్స్ట్ ఇంకా ఏం రాసుకోవచ్చు అంటే ఈ రెండు రెసిస్టర్స్ సేమ్ Vinలో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ Vin అనేది నేను ఒక 50 volts సప్లై చేస్తున్నాను అనుకుందాం. ఎగ్జాంపుల్ 50 voltsలో VZ దగ్గర 30 volts
సప్లై అయ్యింది అనుకుంటే, VZ దగ్గర 30 అంటే ఇక్కడ కూడా 30 volts ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ 30 volts సప్లై అయిపోయింది కాబట్టి ఇప్పుడు VS ఎంత ఉంటుంది అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? 50 - 30 కదా, 20 volts. ఐ హోప్ యూ అండర్స్టూడ్. పొటెన్షియల్ డ్రాప్, ఇది నేను కరెంట్ ఎలక్ట్రిసిటీలో కూడా చెప్తాను. ఒక కరెంట్ ఒక డివైస్లో నుంచి ఫ్లో అయ్యేటప్పుడు అక్రాస్ ద డివైస్ కొంత పొటెన్షియల్ డ్రాప్ అయిపోతుంది. సో ఇక్కడ 30 volts డ్రాప్ అయింది అంటే ఇందులో రిమైనింగే కదా ఇక్కడ డ్రాప్ అయ్యేది. సో అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ కాన్సెప్ట్ని బట్టి మనం ఒక ఫార్ములాని రాసుకోవచ్చు. అదేం ఫార్ములా అంటే VS = Vin మైనస్ VO లేదా VZ, Vin మైనస్ VZ, బికాస్ VO = VZ. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే పొటెన్షియల్ వస్తుంది. ఎందుకు పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే కరెంట్ క్యాలిక్యులేషన్కి హెల్ప్ అవుతుంది. కరెంట్కి ఇంకొక ఫార్ములా I = V/R. సో I = V/Rలో VS మైనస్ VO/R. అయితే R అనేది RS రాసుకోవాలి, R ఎఫెక్టివ్ అని కూడా రాసుకోవచ్చు మనం. సో ఇలాంటి చిన్న చిన్న ఫార్ములే గుర్తుపెట్టుకుంటే జినా డయోడ్లో ప్రాబ్లమ్స్ అనేవి సింపుల్గా ఓమ్స్ లా అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో అవే మనం ఇక్కడ అప్లై చేస్తాం. సో జినా డయోడ్లో ఈ మాత్రం కాన్సెప్ట్ వచ్చింది అంటే మీకు చాలా పర్ఫెక్ట్గా ప్రాబ్లమ్స్ చేసుకోగలుగుతారు. ఇందులో ఇంకొంచెం మనం కాన్సెప్ట్ వైజ్ అర్థం చేసుకోవాలి అంటే దీంట్లో 2 బ్రేక్ డౌన్స్ ఉంటాయి. ఒకటి అవలాంచ్ బ్రేక్ డౌన్ అండ్ జీనార్ బ్రేక్ డౌన్ అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అవలాంచ్ బ్రేక్ డౌన్ అనేది చాలా స్లోగా కోవలెంట్ బాండ్స్ బ్రేక్ అవుతూ జరుగుతుంది. సో ఇది పువర్ డోపింగ్ అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ కండక్టర్స్ ఉన్నప్పుడు, పూర్ డోపింగ్ ఉన్నప్పుడు అంటే వీక్ డోపింగ్ ఉన్నప్పుడు జరిగేది ఇది. స్ట్రాంగ్ డోపింగ్ ఉన్నప్పుడు జరిగేది జీనార్ బ్రేక్ డౌన్. సో ఇక్కడ ద విడ్త్ ఆఫ్ ది బ్యారియర్ పొటెన్షియల్ డిప్లీషన్ లేయర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ద విడ్త్ ఆఫ్ ది డిప్లీషన్ లేయర్ విల్ బి వెరీ థిన్. ఇక్కడ డిప్లీషన్ లేయర్ చాలా విడ్త్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ డిప్లీషన్ లేయర్ చాలా తక్కువ విడ్త్లో ఉంటుంది, థిన్గా ఉంటుంది అనమాట. బికాస్ హై డోపింగ్, ఇక్కడ లో డోపింగ్ అనమాట. సో వీక్ డోపింగ్, స్ట్రాంగ్ డోపింగ్. ఇక్కడ ద విడ్త్ ఆఫ్ ది డిప్లీషన్ లేయర్ విల్ బి వెరీ హై, ఎక్కువ విడ్త్ ఉంటుంది, ఇక్కడ తక్కువ విడ్త్ ఉంటుంది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఇక్కడ కొంచెం తక్కువ పొటెన్షియల్ని అప్లై చేస్తే అక్రాస్ ద బ్యారియర్ పొటెన్షియల్ సరిపోతుంది, ఇక్కడ కొంచెం ఎక్కువ పొటెన్షియల్ని అప్లై చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా జినా డయోడ్కి సంబంధించిన కాన్సెప్ట్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. డయాగ్రామ్ డ్రా చేసుకోండి. సో ఇక్కడ మనం ఇంకో కాన్సెప్ట్ చెప్పుకోవాలి. డయోడ్స్, పిఎన్ జంక్షన్ డయోడ్స్ గురించి ఎప్పుడైతే మాట్లాడుకున్నామో, అనదర్ అప్లికేషన్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. సో వాట్ ఈజ్ అ రెక్టిఫైయర్? అసలు రెక్టిఫైయర్ అనేది ఎందుకు కావాలి మనకు అంటే, we mostly use 2 types of currents, alternating current and direct current. సో ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే దాంట్లో పీక్ వాల్యూస్ ఉంటాయి. అంటే కరెంట్ కొంతసేపు పాజిటివ్ కరెంట్ వస్తుంది, మళ్ళీ నెగిటివ్ కరెంట్ వస్తుంది. సో దానిని ఫిల్టర్ చేసి ఫుల్గా డీసీ కరెంట్లోకి టు కన్వర్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇంటూ డైరెక్ట్ కరెంట్ వి యూజ్ ఏ రెక్టిఫైయర్. సో రెక్టిఫైయర్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. ఇక్కడ నేను సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయట్లేదు బికాస్ ఆఫ్ నాట్ దాట్ వెరీ మచ్ యూస్ఫుల్. సో హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో in half wave rectifier the most important point is the efficiency of a half wave rectifier. usual ga formula enti ante DC output power by AC input power. because మీ అందరికీ తెలుసు ఇన్పుట్ అనేది ఆల్టర్నేటింగ్ కరెంట్ని ఇస్తాం మనము. అయితే అవుట్పుట్ ఎలా వస్తుంది? ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ కాబట్టి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో
పల్సేటివ్ అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. ఓన్లీ పాజిటివ్ కరెంట్ మాత్రమే బయటకు వస్తుంది, నెగిటివ్ కరెంట్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఎంత ఇన్పుట్ ఇచ్చాము, ఎంత అవుట్పుట్ ఇచ్చాము దానిని బట్టి ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీనిలో ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటమ్మా? ఐ హోప్ యూ ఆల్ ఆల్రెడీ నో అబౌట్ ఇట్. 0.406 ఇంటూ RL బై RF ప్లస్ RL. సో ఇక్కడ 0.406 అనేది దీని ఎఫిషియన్సీ వాల్యూ. RL ఈజ్ ద లోడ్ రెసిస్టెన్స్, RF ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్డ్ కండిషన్. ఒక డయోడ్, పిఎన్ జంక్షన్ డయోడ్ని ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు ఒకవేళ అది ఐడియల్ డయోడ్ అయితే దాని రెసిస్టెన్స్ 0. ఒకవేళ అది ఐడియల్ డయోడ్ కాకపోతే దాని రెసిస్టెన్స్ RF. RF అనేది ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద ఫార్వర్డ్ బయాస్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఇక్కడ ఇంకొన్ని చిన్న చిన్న ఫార్ములే, అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆల్టర్నేటింగ్ కరెంట్ అనే లెసన్లో నుంచి మనం తీసుకోవచ్చు. అదేంటి అంటే యావరేజ్ అవుట్పుట్ కరెంట్, యావరేజ్ అవుట్పుట్ కరెంట్ అండ్ యావరేజ్ ఇన్పుట్ కరెంట్. ఇన్పుట్ ఏంటి? ఏసీ కరెంట్. యావరేజ్ ఏసీ కరెంట్ అంటే ఇన్పుట్ కరెంట్. సో ఇన్పుట్ ఏసీలో యావరేజ్ కరెంట్ని ఏమంటారంటే ఆర్ఎంఎస్ కరెంట్ అంటారు. సో ఆర్ఎంఎస్ ఇజ్ ఈక్వల్ టు IRMS ఇజ్ ఈక్వల్ టు I0/√2. ఇది మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ అనే చాప్టర్లో నేర్చుకుంటాం. సిమిలర్లీ VRMS ఇజ్ ఈక్వల్ టు V0/√2 అని కూడా రాసుకోవచ్చు. యావరేజ్ డీసీ కరెంట్కి వచ్చేటప్పటికి IDC ఇజ్ ఈక్వల్ టు I0/π. I0/π. Similarly, VDC, DC potential is equal to V0/π. ఇది π. సో I0, V0 అనేవి పీక్ వాల్యూస్. సో ఆ పీక్ వాల్యూస్ అనేవి మనం ఇక్కడి నుంచి కూడా క్యాలిక్యులేట్ చేసి రాసుకోవచ్చు. ఇలాగే సేమ్ మనం ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ కూడా రాసుకోవచ్చు. ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. సో ఫుల్ వేవ్ రెక్టిఫైయర్కి వచ్చేటప్పటికి ఇట్ విల్ కన్వర్ట్ ఎంటైర్ ఏసీ కరెంట్. ఇది ఇన్పుట్. అవుట్పుట్ వచ్చేటప్పటికి మొత్తం కరెంట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది మనకి. సో ఇది అవుట్పుట్ కరెంట్. సో ఫుల్ వేవ్ రెక్టిఫైయర్లో మొత్తం రెక్టిఫికేషన్ జరుగుతుంది. ఫుల్ వేవ్ రెక్టిఫైయర్లో కూడా ఫార్ములా రిమైన్స్ ద సేమ్. అయితే దీని పర్సంటేజ్లో రాసుకుంటే 40.6% ఉంటుంది. అయితే దీనికి వచ్చేటప్పటికి 0.812 ఇంటూ RL బై RF ప్లస్ RL. అంటే దీనికి ఎఫిషియన్సీ 81.2% ఉంటుంది. అయితే దీంట్లో ఒక కండిషన్ ఉంది. వెన్ RF is equal to RL, when RF is equal to RL, efficiency becomes 20.3%. సో ఇది కూడా ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఎలా రాసామో ఇక్కడ కూడా అలాగే రాసుకోవచ్చు. యావరేజ్ డీసీ కరెంట్ అండ్ పొటెన్షియల్ రాసుకుంటే యావరేజ్ డీసీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుంది అంటే దీనికి ఇది 2 times, హాఫ్కి ఫుల్ 2 times కాబట్టి 2I0/π అండ్ VDC ఈజ్ ఈక్వల్ టు 2V0/π. సో 2 times, ఇది హాఫ్ ఇది ఫుల్ కాబట్టి 2 times అవుతుంది. బట్ ఏసీ మారదు. యావరేజ్ ఇన్పుట్ ఐ కెన్ సే యావరేజ్ ఇన్పుట్. డీసీ అంటే అవుట్పుట్, ఇదేమో అవుట్పుట్కి సంబంధించింది, ఇది ఇన్పుట్. ఇన్పుట్ కరెంట్, వోల్టేజ్ ఇవి సేమ్గానే ఉంటాయి. IRMS is equal to I0/√2 and VRMS is equal to V0/√2. సో క్విక్గా మీ పేపర్ అండ్ పెన్ తీసుకుని స్క్రీన్ పాజ్ చేసేసి చాలా క్విక్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ అప్ టాపిక్ ఈస్ ట్రాన్సిస్టర్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇదే లాస్ట్ టాపిక్. నేను జంక్షన్ డయోడ్స్ అనేది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం, బికాజ్ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది మనకి. ట్రాన్సిస్టర్ అనేది ఏంటి అంటే పిఎన్పి ఆర్ ఎన్పిఎన్. అంటే ఇప్పటిదాకా ఎన్పి అనేది మాత్రమే చూసాం, ఎన్ని పిని కనెక్ట్ చేసాము. ఇప్పుడు ఎన్పిఎన్ మూడింటిని కనెక్ట్ చేస్తారనమాట. సో దాట్ ఈస్ వాట్ ఏ ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ అనే దానికి డెఫినేషన్ ఏంటి అంటే
It is a device which transfers current from low resistance circuit to high resistance circuit. Transistor is a device which transfers current from low resistance circuit to high resistance circuit. Transistor lo manaki two types of transistors ఉంటాయి, NPN transistor and PNP transistor. I hope you know the symbols of this. ట్రాన్సిస్టర్ కి మెయిన్ గా ఉండే పార్ట్స్ ఏంటి అంటే ఎమిటర్, బేస్, కరెంట్, కలెక్టర్. ఎమిటర్ అనేది హెవీలీ డోప్డ్ పార్ట్. ఎమిటర్ ఈజ్ అ హెవీలీ డోప్డ్ పార్ట్ అండ్ బికాస్ ఆఫ్ హెవీలీ డోపింగ్ దీని నుంచి నంబర్ ఆఫ్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి బయటకు వస్తాయి. ఆ నెంబర్ ఆఫ్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ని బేస్ పని ఏంటి అంటే ఎమిటర్ నుంచి వచ్చిన ఛార్జ్ క్యారియర్స్ని జస్ట్ తీసుకుని కలెక్టర్కి పంపించేయడమే. సో ఇది హెవీలీ డోప్డ్, బట్ దిస్ ఈజ్ వెరీ లైట్లీ డోప్డ్. ఎందుకు అంటే దీంతో మనకి పని ఏంటి అంటే ఎమిటర్ నుంచి వచ్చిన ఛార్జ్ క్యారియర్స్ని డైరెక్ట్గా కలెక్టర్కి పంపించేయాలి. సో అందుకోసం మాత్రమే బేస్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ లైట్లీ డోప్డ్. కలెక్టర్ వచ్చేటప్పటికి మోడరేట్లీ డోప్డ్. సో ఇదేం చేయాలి, కలెక్టర్ని ఎమిటర్ నుంచి వచ్చిన ఛార్జ్ క్యారియర్స్ని కలెక్ట్ చేసుకుని సర్క్యూట్లో పంపించాలి. సో దిస్ ఈజ్ హౌ లో రెసిస్టెన్స్ సర్క్యూట్ నుంచి హై రెసిస్టెన్స్ సర్క్యూట్కి మన కరెంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అయినా పిఎన్పి ట్రాన్సిస్టర్ అయినా సింబల్ ఇలా ఉంటుంది మనకి. సో ఇది ఎమిటర్, ఇది బేస్, ఇది కలెక్టర్. సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్కి యారో మార్క్ ఇలా పెట్టాలి. అదే పిఎన్పి ట్రాన్సిస్టర్ అయితే పిఎన్పి ట్రాన్సిస్టర్ అయితే ఆరో మార్క్ ఇలా పెట్టాలి. ఎమిటర్ బేస్ కరెంట్, ఎమిటర్ బేస్ కరెంట్. సో వీటిలో మళ్ళీ మనకి ఇది బేస్ అనమాట, ఎమిటర్ బేస్ కరెంట్. సో వీటిలో మళ్ళీ మనకి రెండు రకాల కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఈ ట్రాన్సిస్టర్ని కామన్ బేస్ మోడ్ కాన్ఫిగరేషన్లో పెట్టచ్చు, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో కూడా పెట్టచ్చు. సో ఫస్ట్ వీ విల్ సీ కామన్ బేస్ కాన్ఫిగరేషన్. కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటే బేస్ అనేది ఈ సర్క్యూట్లో కామన్గా ఉంటుంది. సో దీంట్లో మనం మెయిన్గా క్యాలిక్యులేట్ చేసేవి ఏంటి అంటే కరెంట్ గెయిన్, వోల్టేజ్ గెయిన్ అండ్ ద పవర్ గెయిన్, ఇవి మనం క్యాలిక్యులేట్ చేసేవి. సో దీంట్లో కరెంట్ గెయిన్ ఎంత అనేది చూద్దాం. కరెంట్ గెయిన్ యూజువల్గా కామన్ మోడ్ కాన్ఫిగరేషన్ అండ్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అనేవి యాంప్లిఫికేషన్లో యూస్ చేస్తారన్నమాట, అంటే యాంప్లిఫైయర్గా యూస్ చేస్తారు. సో యాంప్లిఫికేషన్ అంటే ఏంటి, ఉన్నదానిని ఎక్కువ చేయడం. కరెంట్ యాంప్లిఫికేషన్, వోల్టేజ్ యాంప్లిఫికేషన్, పవర్ యాంప్లిఫికేషన్ అనేవి జరుగుతాయి. సో వాటికి సంబంధించిన ఫార్ములా అనమాట. సో కామన్ బేస్ కాన్ఫిగరేషన్లో కరెంట్ గెయిన్ ఈజ్ సింబలైజ్డ్ విత్ ఆల్ఫా. కరెంట్ గెయిన్ని ఆల్ఫాతో సింబలైజ్ చేయొచ్చు లేదా ఏఐతో కూడా సింబలైజ్ చేయొచ్చు. సో ఇందులో మళ్ళీ రెండు మోడ్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఏసీ మోడ్, అదర్ వన్ ఈజ్ డీసీ మోడ్. అంటే మనం ఈ ట్రాన్సిస్టర్లో ఏసీ కరెంట్ని పంపించవచ్చు, డీసీ కరెంట్ని కూడా పంపించవచ్చు. సో ఒకవేళ ఏసీ కరెంట్ గెయిన్ పంపిస్తే, సో కరెంట్ గెయిన్ ఫర్ ఏసీ కరెంట్, ఆల్టర్నేటింగ్ కరెంట్కి ఆల్ఫా ఏసీ అని రాసుకుందాం. దీని ఫార్ములా ఏంటి అంటే డెల్టా ఐసి బై డెల్టా ఐఈ, డెల్టా ఐసి బై డెల్టా ఐఈ. అదే డీసీ కరెంట్కి అయితే సేమ్ కరెంట్ గెయిన్, డీసీకి అయితే కరెంట్లో చేంజ్ ఉండదు. సో ఆల్ఫా ఫర్ డీసీ వచ్చేటప్పటికి ఐసి బై ఐఈ, సింపుల్గా ఐసి బై ఐఈ. అండ్ మోర్ ఓవర్ మనం ఇంకొక పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రాన్సిస్టర్స్లో ఎప్పుడూ కూడా ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐబి plus IC. The total current from emitter is equal to the sum of current through base plus current through collector. So ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఒకవేళ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు you are given alpha value, you are given IC value, but you are asked to find IB, not IE. అప్పుడు ఏం చేయాలి, ఈ ఫార్ములా నుంచి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఈ ఫార్ములాని మనం ప్రతి దాంట్లోనూ అప్లై చేసుకోవచ్చు. ఈ ఒక్క ఫార్ములాని ఎక్కడైనా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది కరెంట్ గెయిన్. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు వోల్టేజ్ గెయిన్. ఓకే,
వోల్టేజ్ గెయిన్ని we can represent voltage gain with AV. సో వోల్టేజ్ గెయిన్ అంటే ఏంటి? we can simply write voltage gain, ఇది voltage gain is equal to V is equal to IR. సో current gain into resistance gain, current gain into resistance gain. current gain ఏంటి? alpha. సో IC by IE into resistance gain is RO, output resistance by input resistance. This can also be written as, ఇదేంటిది? AV. One more formula for AV ఏంటి అంటే, we know that IC by IE is equal to alpha. So alpha into output resistance by input resistance. ఇది ఒక ఫార్ములా, ఇది కూడా ఇంకొక ఫార్ములా. బోత్ ఆర్ సేమ్, జస్ట్ కన్వర్షన్స్ అనమాట, ఒకదానిలో నుంచి ఒకటి కన్వర్షన్. నెక్స్ట్ పవర్ గెయిన్కి వెళ్దాం. సో పవర్ గెయిన్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ లెటర్ AP. పవర్ గెయిన్ని చాలా రకాలుగా రాసుకోవచ్చు, బికాస్ వీ నో వన్ ఫార్ములా, P ఈజ్ ఈక్వల్ టు I²R అనే ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. సో P ఈజ్ ఈక్వల్ టు I²R కాబట్టి పవర్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫార్ములా ఏంటి అంటే, ఓకే, AP ఈజ్ ఈక్వల్ టు I²R. I అంటే ఏంటి? కరెంట్ గెయిన్ స్క్వేర్ ఇంటూ రెసిస్టెన్స్ గెయిన్. కరెంట్ గెయిన్ స్క్వేర్ ఇంటూ రెసిస్టెన్స్ గెయిన్. కరెంట్ గెయిన్ అంటే ఏంటి? ఆల్ఫా స్క్వేర్ ఇంటూ రెసిస్టెన్స్ గెయిన్ ఈజ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ బై ఇన్పుట్ రెసిస్టెన్స్. వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ ఫార్ములా. సో ఆల్ఫా ప్లేస్లో మళ్ళీ ఏం రాసుకోవచ్చు? వీ నో దట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు IC బై IE హోల్ స్క్వేర్ ఇంటూ అవుట్పుట్ రెసిస్టెన్స్ బై ఇన్పుట్ రెసిస్టెన్స్. ఇది కాకుండా పవర్ గెయిన్కి ఇంకొక ఫార్ములా రాసుకోవచ్చు, బికాస్ వీ నో దట్ పవర్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ గెయిన్ ఇంటూ కరెంట్ గెయిన్, బికాస్ P ఈజ్ ఈక్వల్ టు VI అనే ఒక ఫార్ములా ఉంది. సో పవర్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ గెయిన్ ఇంటూ కరెంట్ గెయిన్. సో వోల్టేజ్ గెయిన్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా VCB. ఇక్కడ వోల్టేజ్ గెయిన్కి ఇంకొక ఫార్ములా రాసుకోవచ్చు మనం. హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ వన్ మోర్ ఫార్ములా. వోల్టేజ్ గెయిన్కి ఇంకొక ఫార్ములా ఏంటి? డెల్టా VCB కామన్ బేస్ బై డెల్టా VEB. ఇది కూడా వోల్టేజ్ గెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అనమాట. వోల్టేజ్ గెయిన్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ ఫార్ములా. సో పవర్ గెయిన్కి ఇంకొక ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే, వోల్టేజ్ గెయిన్ ఇంటూ కరెంట్ గెయిన్. వోల్టేజ్ గెయిన్లో ఏ ఫార్ములా అయినా రాసుకోవచ్చు. కరెంట్ గెయిన్ ఆల్ఫా. సో ఇదంతా కూడా కామన్ బేస్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ విల్ సీ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. సో స్క్రీన్ని పాజ్ చేసి నోట్స్ అంతా క్విక్గా రాసుకొని పక్కన పెట్టుకోండి. దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఎ లాట్. లాస్ట్ మినిట్ ప్రిపరేషన్కి ఎగ్జామినేషన్, నాకు రేపు ఎగ్జామ్ ఉంది అనగా ఇవాళ ఈ వీడియోని చూడండి, తప్పకుండా మీరు చాలా హెల్ప్ అవుతుంది ఫార్ములా వైజ్. అయితే నేను ప్రాబ్లమ్స్ ఏమీ డిస్కస్ చేయలేదు. యాజ్ ఐ ప్రామిస్డ్, ఐ విల్ డిస్కస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ పార్ట్ 2. ఎస్, Chandramukhi part 2 is waiting for you. But this is not Chandramukhi. This is a very beautiful topic. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది మనకి. సో దీనిలో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. సో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో కూడా కరెంట్ గెయిన్, పవర్ గెయిన్, వోల్టేజ్ గెయిన్ ఉంటుంది. సో దీంట్లో కరెంట్ గెయిన్ ఈజ్ సింబలైజ్డ్ విత్ లెటర్ బీటా. సో బీటా ఏసీ అండ్ డీసీలో చూద్దాము. ఫర్ ఏసీ కరెంట్ బీటా ఏసీ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ డెల్టా ఐసీ బై డెల్టా ఐబి. అదే మనం డీసీ కరెంట్కి వచ్చేటప్పటికి కరెంట్ చేంజ్ ఏమీ ఉండదు, నాట్ దిస్ కరెంట్ గెయిన్. బీటా డీసీ కరెంట్కి వచ్చేటప్పటికి సింప్లీ ఐసీ బై ఐబి. ఓకే, నెక్స్ట్ ఏంటి? వోల్టేజ్ గెయిన్.
వోల్టేజ్ గెయిన్ ఈ సింబలైజ్డ్ విత్ లెటర్ ఏవిఏ ఉంటుంది దీనికి కూడా. సో ఏవి ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి ఈ ఇక్కడ ఏంటిది కామన్ డెల్టా విసిఈ కామన్ ఎమిటర్ బై డెల్టా విబిఈ కామన్ ఎమిటర్ బై బేస్ ఎమిటర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు మళ్ళీ వోల్టేజ్ అంటే ఏంటి కరెంట్ గెయిన్ ఇంటూ రెసిస్టెన్స్ గెయిన్. వాట్ ఈస్ కరెంట్ గెయిన్ ఐసి బై ఐబి ఇంటూ రెసిస్టెన్స్ గెయిన్ ఎప్పుడు సేమ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ బై ఇన్పుట్ రెసిస్టెన్స్. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు బీటా ఇంటూ అవుట్పుట్ రెసిస్టెన్స్ బై ఇన్పుట్ రెసిస్టెన్స్. Now coming to power gain. Power gain in common emitter configuration. I hope you are able to identify the difference. So ఇది common emitter configuration లో AP is equal to power gain అంటే ఏంటి voltage gain into current gain లేదా I square R ఎలా అయినా రాసుకోవచ్చు. సో ఇక్కడ power gain is equal to I square R అప్లై చేద్దాము. సో కరెంట్ గెయిన్ ఎంత IC by IB whole square into output resistance by input resistance. IC by IB is also beta, so beta square into output resistance by input resistance. So these are all the formulae. ఇక్కడతో పార్ట్ 1 అయింది. మనకి ఇంకా లాజిక్ గేట్స్ ఉంది అండ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో కూడా పార్ట్ 2లో మనం ఖచ్చితంగా నేర్చుకుంటున్నాము. సో స్టే ట్యూన్, పార్ట్ 2 is going to come up.